నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ యూరియాకి ఎలాంటి కొరత లేదని, వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను రైతులు పట్టించుకోవద్దని అన్నారు. ప్రతి గ్రామంలో ఎకరాకి 3 పూసల లెక్కన యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏడీ శివనాయక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మన్నెమాల భాస్కర్ రెడ్డి, ఆదిరెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ గుండాల శిరీష, మాజీ ఎంపీటీసీ పెంచలయ్య, రమేష్, మస్తాన్ నాయుడు, సానె వెంకటరమణయ్య, హరిబాబు యాదవ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనం ఈ రోజు ముందుగానే 4 పూస ముందుగానే మన యూరియా తెచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అందువల్ల మన జిల్లాకి దాదాపుగా 94,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాకి అలాట్మెంట్ ఉంది. కాబట్టి మనకేం ఇబ్బంది ఏం లేదు. యూరియా అయితే మనకి సరిపడా వస్తుంది. మోతాదు ప్రకారము ఎకరాకి 3 బస్తాలు అయితే సరిపోద్ది అనే ఒక సూచనతో రైతులకి ఇట్లా అలవాటు చేద్దాం. ఎందుకంటే అధిక యూరియా వేయటం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది. అదే రకంగా ఎక్కువ యూరియా వేయటం వల్ల పొలం పాడైపోతుంది, చీడపీడలు ఎక్కువగా వస్తాయి. తర్వాత అవి తినటం వల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి యూరియాని రైతులు మోతాదుకు మించి వేయొద్దని మాత్రమే మేము చెప్తున్నాం, కానీ యూరియా వేయొద్దని చెప్పట్లేదు. అది చెప్పేవాళ్ళు యూరియా లేదు యూరియాకైతే ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ అయితే కాదు. 3 బస్తాలని చెప్పారు కదా, 3 కాదు, మీకు 4-5 బస్తాల వరకు ఖచ్చితంగా ఇచ్చేదే బాధ్యత మాది, మా లీడర్ది మాది. తర్వాత పాపం ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కార్డులు కానీ, యూరియా డిస్ట్రిబ్యూషన్ కానీ, యూరియా అన్లోడ్ చేసుకోవడం కానీ, యూరియాని అన్లోడ్ చేసుకునేటప్పుడు రాత్రి లేడీస్ అయినా కూడా 10, 11, 12 కూడా అవుతుంది. అయినా వాళ్ళు వదలకుండా మాకెందుకని అనుకోకుండా యూరియా దించుకొని మరుసటి ఉదయాన్నే మళ్ళీ 7 గంటలకు వచ్చి యూరియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 4 బైకు ముందే యూరియా ఇస్తున్నారంటే అదొక రికార్డు. ఈరోజు యూరియా అయితే డిమాండ్ లేదు, ఖచ్చితంగా యూరియా అయితే మా అందరి బాధ్యత. ఎవరికి 1 బస్తా కూడా తక్కువ ఇస్తాం. ఎవరు మాటలు నమ్మొద్దని మీ అందరికీ మనం చేసుకుంటాం. ఇచ్చి తర్వాత వారం రోజులు గడువు ఇచ్చి మళ్ళా 1 బస్తా, తర్వాత మళ్ళా 1 బస్తా, అంటే వారం గ్యాప్లో 3 బస్తాలు. తర్వాత మన ఎమ్మెల్యే గారు అది మనకి రైతులకు ఇబ్బంది లేకుండా, తర్వాత శివాయిలు ఎవరన్నా ఉన్నా, అంటే శివాయిలు అంటే కొంతమంది పట్టాపద్దాలు పుస్తకాలు లేకుండా ఉన్నా వాళ్ళకు కూడా క్రాప్ వరి సాగు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఈ 2 గుంటలకి శనగ వాటికి కూడా ఆ మోతాదు ప్రకారం ఇస్తారు. మీరు ఏంటంటే దాన్ని వాళ్ళ ఆఫీసర్లకు కూడా కోఆపరేషన్ చేసి వాళ్ళని ఒత్తిడి చేయకుండా మీకేం ఇబ్బంది లేదు, మార్కెట్ పెట్రోల్ బోల్డ్ అంతా మనకి నెల్లూరు జిల్లాలో స్టాక్ ఉంది, అందరికీ ఇస్తాము, ప్రాబ్లం రాదని చెప్పని గంటాగతంగా చెప్తా ఉన్నారు. దాన్ని మనసులో పెట్టుకొని మీరు ఓపికగా ఆఫీసర్ని ఉపయోగించుకోవాలని చెప్పని మనం చేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.